హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. కరెంటు ఛార్జీల బాధుడుపై నిన్న ఆంధ్రప్రదేశ్ మొత్తం కథం తొక్కిన సంగతి తెలిసిందే కదా. వైసీపీ బిహాఫ్ ఆఫ్ ఇచ్చిన పిలుపు కారణంగా ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి, ముఖ్యంగా రైతాంగం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి తమ డిమాండ్లను వినిపించిన సీన్స్ ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున, అంటే ప్రజా తిరుగుబాటు ఎట్లా ఉందో నిన్న కళ్ళకు కట్టినట్టు కనిపించింది. ఒకసారి ఆ స్టోరీ ఏందన్న చూద్దాం. విద్యుత్ ఛార్జీలపై చంద్రబాబు యూటర్న్, ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచాము, అవసరమైతే తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చిన చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక కేవలం 6 నెలల్లోనే 15,485 కోట్లు ప్రజలపై భారం. గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచడంపై ఇదెక్కడ న్యాయం అని అడిగితే గుర్రాలతో తొక్కించిన వైనం. సో ఎగసిపడ్డ ప్రజాగ్రహం, చంద్రబాబు సర్కారు బిల్లుల బాధుడు, నయవంచన పాలనపై సర్వత్రా మండిపాటు. పెంచిన కరెంటు ఛార్జీలను తక్షణం రద్దు చేయాల్సిందే. ఇప్పటికే మోపిన 6,072 కోట్ల ఛార్జీల భారాన్ని వెనక్కి చెల్లించాలి. జనవరి నుంచి మరో 9,412 కోట్ల బాధలను రద్దు చేయాలి. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను పునరుద్ధరించాలి. ప్రభుత్వ వేధింపులు, పోలీసుల బెదిరింపులకు వెరవకుండా ఉవ్వెత్తున ఉద్యమం. ఛార్జీల భారంతో అల్లాడుతున్న ప్రజలకు మద్దతుగా నిలిచిన వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలకు ఉప్పెనలా కదిలి వచ్చిన జనం, ప్రజలతో కలిసి ఎక్కడికక్కడ విద్యుత్ అధికారులకు డిమాండ్ పత్రాలు అందజేసిన నేతలు. కరెంటు ఛార్జీల బాధలు నిరసిస్తూ వైసీపీ చేపట్టిన పోరుబాట విజయవంతం. బాబు పాలనపై ప్రజా వ్యతిరేకతను నిరసన ర్యాలీలు ప్రతిబింబించాయన్న రాజకీయ పరిశీలకులు. రైతు పోరు తరహాలో విద్యుత్ ఉద్యమం విజయవంతం అవడంతో పార్టీ శ్రేణుల్లో కదరోత్సాహం అని చెప్పి స్టోరీ అనమాట. ఇక దీని తాలూకు ఫొటోస్ అన్నట్టు ఇవి ఎక్కడికక్కడ. ఇవి మన మిగతా బోగు పత్రికలలో, పచ్చపత్రికలలో కనపడదు. రాష్ట్రం మొత్తం ఇట్లా అగ్గి రాజేస్తూ ఉంటే కరెంటు ఛార్జీల బాధల మీద ఈ ఈ విజువల్స్ ఏవి కూడా, ఫోటోలు ఏవి కూడా, ఈ కథనాలు ఏవి కూడా మన పచ్చపత్రికలో రావు, రానియం. చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల వారీగా ఎట్లా బయటకు వచ్చిరో ఒకసారి చూడండి. ఆఖరికి మహిళలు ఇట్లా లాంతర్లతో నిరసన వ్యక్తం చేశారనమాట. బాబు జిమ్మికు లాంతర్ల దిక్కు అంటూ. తర్వాత కరెంటు ఛార్జీలపై బాధుడుపై వైసీపీ పోరుబాట. ఎగసిపడ్డ ప్రజాగ్రహం, చంద్రబాబు సర్కారు బిల్లుల బాధుడిపై 175 నియోజకవర్గాలు నిరసన ర్యాలీలకు ఉప్పెనలా కదిలి వచ్చిన జనం. ఒకసారి ఆ విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. ఇంకా ఎక్కడికక్కడ ఇట్లా రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు తెలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనీసం ఇప్పుడైనా ఈ సర్కారు అంటే ముందుకు వచ్చి తమ తప్పును ఒప్పుకొని క్షమాపణలు చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక మన పచ్చపత్రికల్లో ఏం రాస్తారంటే ఇది కూడా జగన్ పాపమే, ఆర్థిక వ్యవస్థ ఎంత చిన్నభిన్నమైంది, ఇవన్నీ లెక్కలోకి తీసుకోకుండానే గతంలో చంద్రబాబు గారు ఇచ్చిన హామీ, విద్యుత్ ఛార్జీలు నయా పైసా పెంచమని హామీ ఇచ్చింది కదా, అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఎట్లాంటి రాతలు రాస్తున్నారు చూడండి. నాడు షాకులు, నేడు శోకాలంట. విద్యుత్ ఛార్జీల బాధుడు పాపం జగన్దే. సర్దుబాటు పేరుతో వరుసగా పోట్లు, అధికారంలో ఉండగా రకరకాల దెబ్బలు. చివరి 2 ఏళ్లలో 20,000 కోట్లకు పైగా బాధుడు. ఎన్నికలకు ముందు వ్యతిరేకత వస్తుందనే భయం. అప్పుడు నిర్ణయం పెండింగ్లో పెట్టిన ఈఆర్సీ. కూటమి సర్కారు వచ్చాక వాటికి ఆమోదం. తన హయాంలో పెరిగిన ఛార్జీలు ఇప్పుడు తగ్గించాలంటూ జగన్ వింత పోకడ. ఛార్జీలపై ఒక్క పైసా పెంచని కూటమి సర్కారు, వచ్చే ఏడాది పోటు ఉండదని ఇప్పటికే స్పష్టీకరణ. ఎవరు మోపిన భారం, సంపద సృష్టిస్తామంటూ జనం నెత్తిన చంద్రబాబు 15,485 కోట్ల భారం మోపారని జగన్ రోతపత్రిక వాపోయింది. ఇందులో 6,072 కోట్లు వసూలు మొదలైందని, జనవరి నుంచి 9,412 కోట్లు వసూలు చేస్తారని శోకాలు పెట్టింది. ఈ లెక్కలు నిజమే అయినా ఆ భారం మోపింది ఎవరన్నదే అసలు ప్రశ్న. దీనికి సమాధానం 2023 22-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 22 సెప్టెంబర్లో, డిసెంబర్ 22, మార్చి 23, మే 30 తేదీల్లో 3 విడతల్లో మొత్తం 8,113 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీల కోసం ఈఆర్సీకి డిస్కమ్ ప్రతిపాదనలు పంపాయి. అప్పుడు అధికారంలో ఉన్నది సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 12,849 కోట్ల ఎఫ్పిపిసిసిఏ ఛార్జీల వసూలుకు అనుమతించాలంటూ ఈ ఏడాది మే 24-27 తేదీల మధ్య డిస్కంలు ప్రతిపాదించాయి. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నిబంధనల ప్రకారం డిస్కంలు ప్రతిపాదనలు పంపిన 90 రోజుల్లోపు ఈఆర్సీ వాటిపై ప్రజాభిప్రాయాన్ని సేకరించి నిర్ణయం వెలువరించాలి. కానీ ఎన్నికల ముందు కొత్త బాధుడితో కష్టం తప్పదని కాబోలు జగన్మోహన్ రెడ్డి దీన్ని వాయిదా వేయించారు. అప్పటి ప్రతిపాదనలకు కూటమి సర్కారు వచ్చాక ఈఆర్సీ ఆమోదం తెలిపిందంటే ఇది అక్షరాల జగన్ బాధుడే, కూటమి సర్కారుది కాదు అని చెప్పి ఇంకా మనం విజయవంతంగా జగన్మోహన్ రెడ్డికి రూసేస్తే సరిపోతుంది అనమాట. బాబుగారు చేసే దోపిడీ, బాబుగారి ప్రభుత్వం అంటేనే బాబుగారి షూరిటీ, బాధుడి గ్యారెంటీ అని జనం రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నా. ఇవన్నీ మనకు అనవసరం. రాష్ట్ర బడ్జెట్ ఎంత, దాని స్పాన్ ఎంత,
14 లక్షల కోట్లు అయింది సోమాలియా, జింబాబ్వే, మంగోలియా, వెనిజులా అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు మరి ఇన్నిన్ని కోట్ల రూపాయల భారం ఉందని అప్పుడు తెలియకుండిందా? రూపాయి కూడా భారం పెంచేది లేదు, పెంచము, కూటమి సర్కారును ఆదరించండి అని చెప్పి పిలుపునిచ్చిన వ్యక్తి ఇప్పుడు ఎట్లా యూటర్న్ తీసుకుంటాడు? దీని గురించి కదా రాయాలే. సరే గత పాలకుడు పాపం చేసిండు కాబట్టి 11 సీట్లకు పరిమితం చేసిండు. 164 సీట్లు ఇచ్చిన దానికి మీరు ప్రజలకు ఇచ్చే బహుమతి ఇదా? ఇది నిలదీయకుండా ఎట్లా రాసుకుంటూ వస్తున్నారు చూడండి. ఇంకా నయం, ప్రజలంతా అంటే బాబు గారి పాలనను అభినందిస్తూ రోడ్ల మీదకి వచ్చి ఏమంటారు సంబరాలు చేసుకుంటున్నారు అని చెప్పలే. అదొక పాయింట్ చెప్పేసేయండి సరిపోతుంది. ఓకే, చాలా సంతోషంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా బతుకుతున్నారు. డబ్బులు ఎక్కువైపోయి ప్రభుత్వం ఎన్ని రకాలుగా భారాలు వేసినా కూడా, ఎన్ని రకాలుగా బాధలకు తెగబడ్డా కూడా కట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఒక కథనం రాస్తే అయిపోతుంది కదా. మీరు మీ దిక్కుమాలని అసలు మనుషులకు పుట్టిరా లేకపోతే ఇంకా దయ్యాలకు పుట్టిరా అని అడగాలని, కానీ అడగలేము. ఎందుకంటే ఇంక వీళ్ళది అంతే భజన. చంద్రబాబు గారికి జాకీలు పెట్టి జోకడం తప్పిస్తే వీళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి లైట్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.